హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ భూమి పెట్టిన కండిషన్స్ అన్నిటినీ యాక్సెప్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళడానికి హాల్లోకి వస్తారు. అదే టైంకి శారద, ఏమా భూమి, మా వాడిని బాగా ఇబ్బంది పెట్టినట్టున్నావు అని అంటుంది శారద. లేదత్తయ్యా, చిన్న చిన్న కండిషన్సే అని ఆట పట్టిస్తూ ఉంటుంది భూమి. అదంతా వింటూ గగన్ అలా ఇంకా శారద అండ్ భూమి వైపు చూస్తూ ఉంటాడు. కరెక్ట్గా అదే టైంకి ఏదో కార్ ఆగిన సౌండ్ వినపడుతుంది శారద వాళ్ళ ఇంటి ముందు. ఇదేంటి ఈ టైంలో మన ఇంటికి ఎవరు వస్తారు అని గగన్ అలా చూసేసరికి మీరా బిందుని తీసుకొని ఇంటికి వస్తుంది. ఒక్కసారిగా ఇంకా భూమి, శారద, గగన్ షాక్లో ఉంటారు. వెంటనే గగన్ ఎదురు వెళ్ళి, చిన్నమ్మ మీరేంటి ఇలా వచ్చారు అని అడుగుతారు. ఆ నీకు సన్మానం చేయడానికి వచ్చాను, నీతో కాదు నేను మాట్లాడాలనుకుంటుంది, నీ చెల్లితో. ఎక్కడుంది నీ చెల్లి, బయటకు పిలిపించు అని అంటుంది శారద. కళ్ళ ముందే మీరా, ఏంటి పూరియా, పూరి ఏం చేసింది చిన్నమ్మ, నాతో చెప్పండి అని అంటారు. నీతో ఏంట్రా మాట్లాడేది, ముందు ఆ పొగరబోతు పూరిని కిందకి రమ్మను అని అంటారు. వెంటనే పూరి పొగరుగా కిందకు వస్తుంది. శివ కూడా హాల్లోకి వస్తాడు. బిందు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి పొగరు గిగరు అని మాట్లాడుతున్నావు, ఇదేమీ మీ అన్నయ్య వాళ్ళ ఇల్లు కాదు, ఇది మా ఇల్లు, మా అన్నయ్య ఇల్లు, ఇక్కడ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అని అంటుంది పూరి. అబ్బో, ఉండడానికి గతి లేదు కానీ వెదవ పౌరుషం ఒకటి, ఏయ్ ఎందుకే నా కూతుర్ని ఎందుకే కొట్టావు అని అడుగుతుంది మీరా పూరిని. తప్పు చేసింది, కొట్టాను, ఏంటి అని అంటుంది పూరి. వెంటనే గగన్, పూరి ఏంటా మాటలు, చిన్నమ్మతో అలాగేనా మాట్లాడేది, ఇంతకీ ఏం జరిగిందో చెప్పచ్చు కదా అని అంటారు. బావా ఏం లేదు బావా అని అంటాడు పాపం శివ. ఎందుకు శివ చెప్పని అని అంటుంది పూరి. నాకు ముందు చెప్పండి అని అంటుంది మీరా. వెంటనే పూరి, శివ గేమ్ ఆడుతున్నాడు, గేమ్లో విన్ అయ్యాడు, విన్ అయిన వెంటనే నీ సుపుత్రిక మా శివాని వచ్చి హక్ చేసుకుంది, మరి నాకు కోపం రాదా అని అంటుంది పూరి. ఒక్కసారిగా మీరా కోపంగా బిందు వైపు చూస్తుంది. ఏంటే తను చెప్పింది నిజమేనా అని అడుగుతుంది. అంటే అమ్మ అది తెలియకుండా అనేసరికి నెక్స్ట్ చెంపని మీరా పగలగొడుతుంది. ఒక్కసారిగా బిందు షాక్ అయిపోతుంది. ఎంత ధైర్యమే నీకు, వీడు ఊరు పేరు లేని వీణ్ణి నువ్వు హక్ చేసుకుంటావా, ఎంత ఎంత పొగరే నీకు అని బిందుని తిడుతుంది. హలో అత్తయ్య, ఊరు పేరు లేనివాడు కాదు, శివ నా తమ్ముడు అని అంటుంది భూమి. ఏంటి భూమి, ఈ శివ నీ తమ్ముడా, ఎలా తమ్ముడయ్యాడు అని అడుగుతారు. అత్తయ్య, చిన్నప్పుడు నన్ను ఒక ఫ్యామిలీ పెంచుకుంది కదా, ఆ ఫ్యామిలీలో వీడు నేను వచ్చాకే పుట్టాడు అని అంటారు. అలాంటప్పుడు వీడు నీ రక్త సంబంధం ఎందుకు అవుతాడు పూరి, నీ రక్త సంబంధం అంటే నేను అన్నయ్య, మా మీద నీకు ప్రేమ లేదు కానీ బయట వాళ్ళపై బాగానే ప్రేమ ఒలకపోస్తూ ఉంటావు అని అంటుంది మీరా. అత్తయ్య, ఏదైతే అది అయింది, ఇప్పుడు విన్నదాని ప్రకారం బిందు చేసింది తప్పు, అందుకే పూరి బిందుపై చేసుకుంది అని అంటారు. ఇంకా వెంటనే ఇప్పుడే నాకు కూడా విషయం అర్థమైంది, ఏయ్ బిందు, ఈ విషయంలో నీదే తప్పు, ఇంకొకసారి వీడితో నువ్వు కలిసినా మాట్లాడినా వీడితో కనీసం నవ్వినట్టు నాకు కనపడాలి, నీ తోలు ఒలిచేస్తాను పద అని చెప్పి ఇంకలా బిందుని అక్కడి నుండి మీరా తీసుకువెళ్ళిపోతుంది. బికాజ్ బిందు వైపే తప్పు ఉందని అందరూ నమ్ముతారు కాబట్టి. ఇంకా అలా శివ బాధపడుతూ ఉంటే పూరి, శివ బాధపడద్దు, అయినా అది చేసిన తప్పుకి నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వేం కంగారు పడద్దని చెప్పి ఇంక లోపలికి వెళ్ళిపోతుంది పూరి. పాపం శివ, అయ్యో అత్తయ్య ఏంటి బిందుపై అలా చేసుకున్నారు, బిందుకి నా వల్ల ఈ అవమానాలన్నీ, ఒక్కసారి బిందుని నేను లవ్ చేస్తున్నానని అక్కకి చెప్పాక ఇంక ఇలాంటి ప్రాబ్లం రాదులే, కానీ అక్కకి చెప్పాలంటే ధైర్యం సరిపోవటం లేదని ఆలోచనలో పడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శివ. ఇది ఇలా ఉండగా చెర్రీ స్పృహ కోల్పోయిన నక్షత్రని ఇంక సిపిఆర్ చేసి స్పృహలోకి తీసుకువస్తాడు. ఒక్కసారిగా నక్షత్ర చుట్టూ చూస్తుంది. ఇంకా వెంటనే చెర్రీ అలా తన్ని రూమ్లోకి తీసుకువెళ్ళి నిద్రపుచ్చి డాక్టర్ని తీసుకొస్తారు. డాక్టర్ ఒకసారి తనకి ఎలా ఉందో చెక్ చేయండి అని అడుగుతారు. ఇంకా వెంటనే డాక్టర్ చెక్ చేస్తారు. నక్షత్ర అలా కళ్ళు తెరిచి చూస్తుంది. ఇప్పుడు తనకి ఎలాంటి డేంజర్ లేదు, మీరు తనకి సిపిఆర్ చేశారు కాబట్టి తను ప్రాణాలతో బయటపడింది అని చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చెర్రీ. ఇంకా వెంటనే అలా నక్షత్ర చెర్రీ వైపు చూస్తుంది. నన్ను నువ్వు కాపాడావా అని అంటుంది. అవును, లేకపోతే ఈ పాటికి నీ ఫోటోకి దండేసి ఉండేది అని అంటాడు చెర్రీ. థ్యాంక్ యూ అని అంటుంది. చూడు నక్షి, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను నీ భర్తని, నాకు నిన్ను చూసినప్పుడే అర్థమైంది నువ్వు ఇదంతా నన్ను చంపడానికే ప్రయత్నిస్తున్నావని. కానీ ఒకటి చెప్పనా, నువ్వు నన్ను చంపేయాలనుకుంటే చంపేయి,
కానీ ఆఖరి వరకు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటానని మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు చెర్రీ. ఒక్కసారిగా నక్షత్ర అలా షాక్లో చూస్తూ ఉంటుంది. నిజంగా చెర్రీకి నాపై ప్రేమ లేకపోతే ఇది స్విమ్మింగ్ పూల్లో పడిపోగానే బాగా తిక్క కుదిరింది అనుకోవాలి, కానీ ఎందుకు నా ప్రాణాన్ని కాపాడాడు అంటే వీడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా అని ఫస్ట్ టైం నక్షత్రకి చెర్రీపై పాజిటివ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. భూమి గగన్కి ప్రేమగా టిఫిన్ తినిపిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి శారద వస్తుంది. ఏంట్రా గగన్, భూమిని భార్యగా అంగీకరించట్లేదన్నావు, ఇప్పుడేమో భూమి ప్రేమగా తినిపిస్తుంటే టిఫిన్ చేస్తున్నావు, అంటే భూమిని భార్యగా యాక్సెప్ట్ చేసినట్టే కదా అని అంటుంది. అమ్మ అది కాదు అననేలోపు అయ్యో అత్తయ్య చేసినట్టే అత్తయ్య అని అంటుంది భూమి. ఇంక వెంటనే శారద ఆహా ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది. రే గగన్, నువ్వు భూమి కూడా కలిసి హనీమూన్కి వెళ్ళొచ్చు కదరా, చెర్రీ వెళ్ళాడంట కదా అని అంటుంది శారద. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడా. అమ్మా నువ్వు మళ్ళీ భూమికి లేనిపోని ఐడియాలు ఇవ్వద్దు. చూడు నేను ఇప్పుడప్పుడే అలాంటివేమీ సిద్ధం చేసుకోవాలనుకోవటం లేదు అని అంటాడు గగన్. సర్లే బావా, నీ ఇష్టమే నా ఇష్టమని ఇంకా భూమి హ్యాపీగా గగన్తో మాట్లాడుతుంటే శారద నాన్న గగన్, త్వరలోనే పూరికి శివాకి పెళ్ళి కదా నాన్న, కాబట్టి మనం షాపింగ్ ఇప్పటి నుండే స్టార్ట్ చేయాలి. పూరికి కావాల్సిన నగలు, పట్టు చీరలు అన్నీ కొనాలి అని అంటుంది శారద. అవునవును, ఇప్పటి నుండి కొంటేనే అప్పటికల్లా హ్యాపీగా వేసుకోవచ్చు. చూశారు కదా బంగారం రేటు ఎంత పెరుగుతుందో అని అంటుంది భూమి. ఎంత పెరిగినా నా చెల్లెలికి ఏమివ్వాలో అవన్నీ ఇస్తాను. అవును భూమి, నీకంటూ ఏమైనా గిఫ్ట్ కావాలా చెప్పు, ఇచ్చేస్తాను అని అంటారు గగన్. ఏ హోదాలో అడుగుతున్నావు బావా అని అంటుంది. పెళ్లి కొడుకు అక్కవి కదా, కాబట్టి నీకేమైనా గిఫ్ట్ కావాలన్నా నువ్వు తీసుకోవచ్చు అని అంటారు గగన్. నాకే గిఫ్ట్ అక్కర్లేదు, మీరందరూ సంతోషంగా ఉండడమే నా గిఫ్ట్ అని చెప్పి పాపం భూమి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే ఇవాళ గగన్ నువ్వు ఫ్రీయే కదా నాన్న, ఇవాళ మనం జ్యువెలరీ షాప్కి వెళ్దాం అని అంటుంది శారద. ఓకే అమ్మా, హ్యాపీగా బయలుదేరదామని చెప్పి ఇంకా అలా జ్యువెలరీ షాప్కి బయలుదేరుతారు శారద, గగన్, భూమి, శివ అండ్ పూరి. ఇంకా శివకి ఏం అర్థం కాదు. అవునా ఆంటీ, ఇంత సడన్గా ఏంటి షాపింగు అని అడుగుతాడు. ఏం లేదు శివ, ఊరికే అని చెప్పి కావాలని శివ ముందు వాళ్ళందరూ నిజాన్ని దాచిపెడుతూ ఉంటారు. భూమి కూడా అయ్యో వీడెంత అమాయకుడో, చెప్పే వరకు అర్థం చేసుకోలేకపోతున్నాడు అని చెప్పి ఇంకా అలా శివ వైపు చూస్తుంది. గగన్ పూరికి కావాల్సిన అన్ని వస్తువులు తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా గగన్కి ఒక నెక్లెస్ కనబడుతుంది. ఆ నెక్లెస్ వైపు చూస్తూ ఉంటాడనమాట గగన్. చూస్తూ ఇది భూమికి చాలా బాగుంటుంది అని, హేయ్ తైతక్క ఇలారా అని పిలుస్తాడు. ఏంటి బావా అని అడుగుతుంది. ఇదిగో ఇది నీకు బాగుంటుంది తీసుకో అని అంటారు. నువ్వు నాకు గిఫ్ట్ ఇస్తున్నావా అని అంటుంది భూమి. అవును, నేనే నీకు ఇస్తున్నాను. నేను ఏదైనా లోపల దాచుకోను, ఏది నాకు అనిపిస్తే అదే చెప్తాను. నువ్వు ఇందులో బాగుంటావని అనిపిస్తుంది కాబట్టే నీకు ఇస్తున్నాను, తీసుకో అని ఇంకా అలా గగన్ కొనిస్తుంటే, లేదు బావా, నువ్వు నన్ను భార్యగా యాక్సెప్ట్ చేసేంత వరకు నేను నీ నుండి ఏది ఆశించడం లేదు, ఇలాంటి ఖరీదైనవి నేను ఆశించట్లేదు. నాకు నువ్వు ప్రేమగా ఒక చీర కొనిపెట్టినా చాలు, కానీ ఇలాంటి ఖరీదైనవి నాకు ఇష్టం లేదు అని చెప్పి పాపం అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. అసలు భూమిని నేను ఎలా అర్థం చేసుకోవాలి? భర్తగా నన్ను ఒప్పుకోమంటుంది, కానీ తన లిమిట్స్లో తనుంటుంది. భూమి క్యారెక్టర్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నానా, లేకపోతే భూమి నిజంగా అబద్ధం చెప్పటం లేదా? ఈ విషయాన్ని నేను ఎలా తెలుసుకోవాలి అని చెప్పి అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటారనమాట గగన్. ఇది ఇలా ఉండగా జ్యువెలరీ షాపింగ్ అయిపోయాక ఇంకా శారీ సెక్షన్కి వెళ్తారు. అలా ఇంకా శారీస్ చూస్తూ భూమి చెప్పిన మాటని గుర్తు చేసుకొని గగన్ భూమి కోసం ఒక శారీని సెలెక్ట్ చేస్తాడు. ఇంకా అలా భూమి పాపం పూరి కోసమని శారీ చూస్తూ ఉంటే శివ అలా చూస్తూ, అక్క ఈ కలర్ నీకు బాగుంటుంది కదా అని అంటారు. ఏంటి శివ, ఎప్పుడు మీ అక్కకే సెలెక్ట్ చేస్తావా, నాకే శారీ సెలెక్ట్ చేయవా అని అడుగుతుంది పూరి. అందులో ఏముంది పూరి, నువ్వు వైట్గా ఉంటావు కదా, కాబట్టి నీకు డార్క్ కలర్ శారీస్ బాగుంటాయి అని అంటాడు శివ. ఇంకా వెంటనే పూరి మురిసిపోతుంటే ఇదంతా చూస్తూ భూమి అండ్ శారద హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసారా అత్తయ్య వాడు ఎలా మాట్లాడుతున్నాడో అని అంటారు. చూస్తున్నానమ్మా అని ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అదే టైంకి ఇంకా అలా గగన్ భూమికి తెలియకుండా శారీని ప్యాక్ చేయించుకొని అలా ఇంకా షాపింగ్ దగ్గర బిల్ అంతా పే చేసి ఇంటికి వచ్చేస్తారు. అప్పుడే ఇంకా భూమి తన రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉంటే గగన్ భూమి దగ్గరికి వస్తారు. ఏంటి బావా, నాతో ఏదైనా మాట్లాడాలా అని అడుగుతుంది.
అవును. ఒకసారి కళ్ళు మూసుకో అని అంటారు. ఎందుకు అని అంటుంది. కళ్ళు మూసుకో అని అంటాడు. వెంటనే కళ్ళు మూసుకోగానే గగన్ భూమి చేతిలో ఆ శారీని పెడతాడు. ఒక్కసారిగా భూమి కళ్ళు తెరిచి చూసేసరికి శారీ ఉంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. బావా, నువ్వు నా కోసం ఈ శారీ కొన్నావా అని అడుగుతుంది. అవును. ఏ కొనకూడదా అని అంటారు. అలా కాదు, నేను అడగకుండానే నాకు నువ్వు ఈ గిఫ్ట్ ఇచ్చావా అని అంటుంది. అవును, నువ్వంటే ఏంటో నాకు ఇప్పుడిప్పుడే కాస్త అర్థమవుతుంది. ఒకప్పటి భూమి నేను ప్రేమించాను, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను దూరం పెట్టాను. ఎందుకో ఆ దూరం తరిగిపోయే రోజు త్వరలోనే వస్తుందేమో అనిపిస్తుంది అని చెప్పి గగన్ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోగానే భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అలా అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. బావా, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదా పూర్వ, ఎప్పటికీ మీరాకి నేను కేపీని చంపబోయాననే విషయం తెలియకూడదు, కానీ కేపీ మాత్రం నాతో అన్ని పనులు చేయించుకున్నాడు. నాకు అదే చాలా కోపంగా ఉందా పూర్వ అని అంటారు. బావా, అవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు బావా, వాటికే నువ్వు కోపంగా ఉంటావా? అయినా నీకు చెప్పాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆ గగన్ గాడు ఉన్నాడు కదా, వాడు భూమి ఆస్తి కోసమే ప్రేమిస్తున్నాడని నేను నీకెప్పుడో చెప్పలేదు అని అంటుంది అపూర్వ. అపూర్వ, అలా జరగకూడదు అపూర్వ. ఎందుకంటే ఆ గగన్ అని అనేలోపు వాళ్ళిద్దరూ ఎప్పటికైనా విడిపోవాల్సిందే. ఎందుకంటే భూమిని గగన్ భార్యగా యాక్సెప్ట్ చేయలేదు బావా అని అంటుంది అపూర్వ. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? మొన్నే కదా మన ఇంటికి వచ్చారు, వాళ్ళిద్దరూ సంతోషంగా నా కళ్ళ ముందే గడపడాన్ని నేను చూశాను. అలాంటిది అలా నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతారు శరత్చంద్ర. లేదు బావా, అదంతా భూమి కావాలనే మన ముందు నటిస్తుంది, అంతేకాని గగన్ భూమిని భార్యగా అంగీకరించలేదు. కావాలంటే ఇది చూడు అని చెప్పి ఇంకా కెమెరా పెట్టిన విషయాన్ని నోరు జారుతుంది అపూర్వ. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర. ఏంటి అంటే, నువ్వు భూమి గగన్ వాళ్ళ రూమ్లో కెమెరా పెట్టావా అని అడుగుతారు. అంటే బావా, అది గోరింటాక్ పిన్ని అదంతా ఏదో ఉత్తునే చెప్తుంది బావా అని అనేసరికి అపూర్వ చెంప పగల కొడతాడు శరత్చంద్ర. ఛీ, నువ్వు ఇంత నీచురాలు అని అనుకోలేదా పూర్వ? అయినా వాళ్ళ రూమ్లో నువ్వు కెమెరా పెట్టడం ఏంటి? తప్పు కదా, చాలా పెద్ద తప్పు కదా. ఇంకెప్పుడు ఇలాంటి చెండాలపు పనులు చేయొద్దు. ఇంకొకసారి ఇలా చేశావని తెలిస్తే నేను ఊరుకోను అపూర్వ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శరత్చంద్ర. ఇంకా అపూర్వ కోపంగా గోరింటాకు పిన్ని వైపు చూస్తుంది. అమ్మాయి, సారీ అమ్మాయి, ఏదో తెలియక నోరు జారేశాననే లోపు పిన్ని, అసలే ఇప్పటికే చాలా టెన్షన్లో ఉన్నాను, కాళ్ళు చెయ్యి విరిగింది, ఇప్పుడు నువ్వు ఇలా అనడం కరెక్టా అని చెప్పి ఇంకా అలా శరత్చంద్ర ఇచ్చిన వార్నింగ్కి గడగడ వణుకుతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా గగన్ భూమి మాత్రం అలా అలా ఇంకా దగ్గరవుతూ భూమిని గగన్ మళ్ళీ పూర్తిగా నమ్ముతూ గగన్ భూమిని ప్రేమగా చూసుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. గోరింటాకు పిన్ని అపూర్వ దగ్గరికి వస్తుంది. అమ్మాయి, ఇప్పుడు నీకంతా బాగానే ఉంది కదా, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదు పిన్ని, ఆ భూమిని ఎన్నిసార్లు ఓడించాలని ట్రై చేసినా ఆ భూమి నా ప్లాన్ని తిప్పి కొడుతూనే ఉంది, అదే ఆలోచిస్తున్నాను అని అంటుంది అపూర్వ. ఓహో, ఆ విషయమా? ఎంతైనా భూమి నీపై చాలా చిన్నది కదా, నీ కూతురు లాంటిది, అందుకే తన ముందు నీ ఓల్డ్ బ్రెయిన్ ఓడిపోతుందమ్మాయి అని అంటుంది గోరింటాకు. గోరింటాకు పిన్ని, ఏం మాట్లాడుతున్నావు? అంటే నాకు వయసు అయిపోయింది అంటున్నావా? అది కాదు, ఆ భూమిని ఎలా అయినా తిప్పి కొట్టాలంటే మనం ఖచ్చితంగా దాని వీక్ పాయింట్ ఏంటో తెలుసుకోవాలి. ఆ గగన్ గాన్ని ఎలా అయినా భూమిపై అసహ్యం ఇంకా ఇంకా కలిగి భూమిని ఇంట్లో నుండి గెంటేసేలా చేయాలి. ఎలాగో బావకి లేనిపోని ఆ భూమిపై చెప్పి భూమిని ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయేలా చేశాం. అయినా నా గురించి చెప్పడం తక్కువ ఏంటి అని అంటుంది అపూర్వ. అవునమ్మాయి, అప్పట్లో శోభాచంద్రని నువ్వే కదా చంపేశావు, తర్వాత భూమి నీ వల్లే దూరమైంది. ఏదో పాపం ప్రేమించిన అబ్బాయిని కూడా భూమి పెళ్లి చేసుకొనివ్వకుండా గగన్కి ఇంటికి ఎప్పటి నుండో శత్రుత్వాన్ని తెచ్చింది నువ్వే కదమ్మాయి అని అంటుంది ఇంకా గోరింటాకు. ఒక్కసారిగా అపూర్వ, పిన్ని నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు, ఈ టైంలో బావ ఇంటికి వచ్చే టైం అయింది, ఈ మాటలన్నీ విన్నాడనుకో ఇంకేమీ లేదు అని చెప్పి అపూర్వ అలా వెనక్కి తిరిగి చూసేసరికి అప్పుడే హాల్లో శరత్చంద్ర కూర్చొని ఉంటాడు. ఒక్కసారిగా అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. బావా, నువ్వెప్పుడొచ్చావు? నీకోసం కాఫీ తీసుకురానా అని అడుగుతుంది. అక్కర్లేదు అపూర్వ, ఒకసారి వచ్చి ఇలా కూర్చో అని అంటారు. ఏమైంది బావా అని అంటుంది అపూర్వ. నాకొకటి అర్థం కావట్లేదు,
ఇన్స్పెక్టర్ ఎలా చనిపోయాడంటావు అని అడుగుతారు. "ఆ, కేపీనే చంపించాడని రత్నం చెప్పింది కదా బావా" అని అంటారు. "ఏంటి, కేపీ చంపించాడా? నిజం చెప్పు" అని అంటారు. అవును" అనేలోపు అపూర్వ చెంప పగల కొడతారు శరత్ చంద్ర. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఇంకా కేపీ, మీరా అందరూ హాల్లోకి వస్తారు. "అన్నయ్య ఏమైంది, ఎందుకని మీరు వదినని కొడుతున్నారు" అని అడుగుతారు. "వదిన కాదు, రాక్షసి, రాక్షసి మీరా ఇది" అని అంటారు శరత్ చంద్ర. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. "బావా" అనంటే "నోర్ముయ్, నోర్ముయ్, నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. నువ్వెంత మాయలాడివి. నా నా కూతుర్ని నన్ను దూరం చేస్తావా? నా శోభాని పొట్టన పెట్టుకుంటావా" అని చెప్పి ఇంకా గట్టిగా ఇంకా శరత్చంద్ర అయితే అలా అపూర్వని చంపడానికి వస్తూ ఉంటే, భవాని కాలు పట్టుకుంటాను, నన్ను వదిలే వదిలే అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది. అలా శరత్చంద్రని అపూర్వ. అదే టైంకి శరత్చంద్ర, "చూడు, నీలాంటి దాన్ని వదిలేస్తే పాముకి పాలు పోసినట్టే, ఎప్పటికైనా కోటేస్తుంది. నిన్నిలా కాదు అని చంపేయాలనుకుంటే అప్పుడే కరెక్ట్గా గోరింటాకు అమ్మో అబ్బాయి చంపేసేలా ఉన్నాడు, ఎలా అయినా జైల్లో ఉండడమే బెటర్ అపూర్వ అని చెప్పి పోలీస్కి కాల్ చేస్తుంది. ఇంకా వెంటనే అక్కడికి ఎస్పీ సూర్య వస్తాడు. "ఏం చేస్తున్నారు మీరు శరత్చంద్ర గారు, మీరు కొంచెం కూల్ అవ్వండి" అంటే, లేదు లేదు సూర్య గారు, ఇదిగో ఈ రాక్షసే నా భార్యని, మీ అన్నయ్యని పొట్టన పెట్టుకుంది. ఈ రాక్షసి గురించి ఎంత చెప్పినా తక్కువే. తన నోటితో విన్నాను కాబట్టే నేను తెలుసుకోగలిగాను" అని చెప్పి నిజం చెప్తాడు. ఒక్కసారిగా ఎస్పీ సూర్య షాక్ అయ్యి, అంటే అపూర్వ ఇంతటి నీచానికి ఒడిగట్టిందా? ఈ విషయంలో భూమి ఎన్నిసార్లు చెప్పినా నేను తను అపార్థం చేసుకున్నాను అని ఇంకా వెంటనే అపూర్వని అలా అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఇన్స్పెక్టర్ సూర్య. ఈ విషయం తెలిసి భూమి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. శరత్ చంద్ర మాత్రం భూమిని బాధ పెట్టినందుకు, భూమిని దూరం చేసుకున్నందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.